హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో భీమవరం టు వినుకొండ నా జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది మీకైతే వీడియో అయితే తీసానండి, చూపిస్తానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము మార్నింగ్ అయితే ట్రైన్కి అయితే బయలుదేరామండి. విజయవాడ దాకా ట్రైన్కి అయితే వెళ్ళాము. ఆ విజయవాడ నుంచి అక్కడ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కి వినుకొండ అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి విజయవాడ బస్ స్టాప్ అండి. వెయిటింగ్ అనమాట. బస్సు జస్ట్ మిస్ అయిపోయింది. ఇంకా వినుకొండ బస్సు వస్తుందని చూస్తున్నాము. శ్రీశైలం కానీ వినుకొండ బస్సు కానీ ఎక్కాలండి వినుకొండ వెళ్ళడానికి. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట, బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఈ లోపు ఇక్కడ టిఫిన్ అయితే చేసేసామండి. అంటే ఇంకా 2 hours అలాగా పైన జర్నీ ఉంటుంది అన్నారని చెప్పేసి మేము అక్కడ దిగినప్పటికైతే 7 o'clock అయింది. టిఫిన్ చేసి ఇదిగోండి బస్సు అయితే వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసామన్నమాట. మా బాబు అయితే నేను విండో సీట్లోనే కూర్చుంటానని అయితే వాడైతే అంటున్నాడు. నేనైతే ఇవ్వలేదండి, ఎందుకంటే నాకు విండో సీట్ అంటే ఇష్టం కాబట్టి నేను విండో సీట్లోనే కూర్చున్నాను. అందులోనే వీడియో ఒకటి తీసుకోవాలి కదండి, సో అందుకే నేను విండో సీట్లోనే కూర్చున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మీకు ఈ జర్నీలో ఇంకా మంచి మంచి లొకేషన్లు అన్నీ కూడా చూపిస్తానండి. మనకి విజయవాడ నుంచి మనకి ఏంటంటే వినుకొండ దాకా ఉన్నా కూడా మంచి మంచి లొకేషన్లు అనమాట. చాలా బాగా జరిగిందండి జర్నీ. అదిగోండి మనకి కొండలవి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాయి కదండి మనకి. మా భీమవరంలో అయితే గోదావరి సైడ్ అయితే కొండలు అయితే ఏమీ ఉండవు. మన కొబ్బరి చెట్లు అయితే ఎక్కువగా కనబడతాయి మన గోదావరి సైడ్ అయితేని. ఇక్కడైతే ఇంకా కొండలు అవి స్టార్ట్ అయినాయి అనమాట. చాలా బాగుంది. టెంపుల్స్ కూడా చాలా టెంపుల్స్ అయితే కనిపించినాయండి. ఇదిగోండి మనకి హైవే మీద అయితే వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం. చూడండి మనకేంటంటే మన సైడు వినాయక చవితికి మనకేంటంటే బొమ్మలు అవి తయారు చేస్తారు. కానీ ఇక్కడ దారి పొడుగునా కూడా బొమ్మలు తయారు చేసి చాలానే కనపడ్డాయి. మన గాంధీ గారండి. ఇదిగోండి మీకు ఆల్రెడీ ఒకటి కనిపించింది, ఇది రెండో చోట అనమాట. బొమ్మలు అవి తయారు చేయడం అనమాట. మన దేవుడి బొమ్మలు అన్నీ కూడా వాళ్ళైతే తయారు చేస్తున్నారు. చాలా చోట్ల కనిపించినాయి అండి. మనకి విజయవాడ నుంచి వినుకొండ వెళ్ళే దారిలో చాలా కనిపించినాయి. ఇదిగోండి ఇది గుంటూరు విజయవాడ వైపు వచ్చే బస్ స్టాప్ అనమాట. నేను ఫస్ట్ చూసి ఇందేంటి గుంటూరు బస్ స్టాప్ ఎంత చిన్నదా అయితే అనుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే వెళ్తాను కాబట్టి. వెనకాల అయితే ఇదిగోండి గార్డెన్ టైప్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇందుకే తర్వాత తెలిసిందండి, పెద్ద స్టాప్కి అయితే వెళ్ళాము. ఓహో ఎంత పెద్దదా అనుకున్నాను. నెక్స్ట్ చూసిన తర్వాత ఇదిగోండి మనకి మార్కెట్ అయితే జరుగుతుందన్నమాట. ఆ మార్కెట్ అంతా కూడా వీడియో అయితే తీశాను. అదిగోండి నెక్స్ట్ నర్సరావుపేట బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే బస్సు అయితే ఒక 1/2 hour అయితే ఆపడం అయితే జరిగిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని వచ్చారనమాట. అదిగోండి మీకు దూరం నుంచి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. సరే అని చెప్పేసి జూమ్ చేసి ఆ టెంపుల్ని అయితే నేను వీడియో అయితే తీసానండి. కానీ పేరు అయితే నాకు క్లారిటీగా అయితే కనిపించలేదు, కానీ వీడియో అయితే తీసాను అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ ఒకసారి చూడండి, మీకు కొంచెం బస్సు ఎదురుగుండా వెళ్ళినప్పటికీ మీకు టెంపుల్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అదో మీరు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే కదండి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటంటే ఇకపోతే పంటలు అనమాట. మనకేంటంటే ఎక్కువగా గోదావరి జిల్లాలో అయితే వరి పంట ఎక్కువగా పండిస్తాము, ఎందుకంటే నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉండటం వల్ల. మనకేంటంటే ఈ గుంటూరు సైడ్ నేను చూసింది ఏంటంటే వరి తక్కువగా అయితే ఉందండి. ఇది ఒక్క సైడ్ నాకు కనిపించింది చోట. మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏంటంటే పొగాకు, నెక్స్ట్ మనకి ఏంటంటే పచ్చిమిర్చి అనమాట. గుంటూరు కారం ఫేమస్ కదండి. గుంటూరు అంటేనే కారం అంటారు కదా, గుంటూరు కారం అని. అవి ఒకటి, మొక్కజొన్న ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పొగాకు చెప్పేసాను కదండి, పొగాకు. నెక్స్ట్ చామంతి తోటలు కూడా కనిపించినాయి అండి మనకి. చామంతి తోటలు కూడా అవి కూడా వీడియో తీశాను. ఇదిగోండి ఇలా అనమాట. ఈ మళ్ళీ మామిడి తోటలు, నెక్స్ట్ డ్రాగన్ తోటలు ఇవి కనిపించినాయి అనమాట. ఇంక ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వినుకొండకు దగ్గరగానే రీచ్ అయిపోయామండి. మనకు గుర్తు ఏంటంటే వినుకొండలో ఒక కొండ అనేది కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా వినుకొండ అయితే